నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరో ఆయన నాకు తెలియదు. కాలోజీ టీవీలో ఈ ప్రభాకర్ రావుని ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్, వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఒక ఈడియట్ అనే సంస్కారం మీద నాకు అర్థం కాదు. కాళోజీ నారాయణరావు గారు అదే నేర్పించిండ్రా మీకు? కాళోజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను, అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా? ఇదేనా మీడియా నేర్పించింది మీకు? ఇలా రేవంత్ రెడ్డి ఎంత ప్రతీకారంతో రగిలిపోతున్నాడంటే ఈయన వ్యక్తిగత భద్రత తీసేసిండ్రండి. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ విన్నరు, ఉగ్రవాదులతో పోరాడిన వ్యక్తి, ఈయన వ్యక్తిగత భద్రత తీసేసి అలా ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆనాడు రేవంత్ రెడ్డి, ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డి నీ సంగతి చూస్తా అని అంటే ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఆ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. మరి అలా ఒక రిటైర్డ్ ఆఫీసర్ను మీడియా ఛానల్ ఈడియట్ అంటుంటే, ఇదే ముఖ్యమంత్రి కాసిం రజ్వీ రజాకార్ అని చెప్పి మీడియా మీద మాట్లాడుతుంటే ఎక్కడ పోయింది ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్? మీ దగ్గర పనిచేయలేదు ప్రభాకర్ రావు? ఈయన ఏమైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ఎందుకు మీరు మాట్లాడతలేరు? గౌరవ ముఖ్యమంత్రికి పోయి మీరు చెప్పండి. ఇప్పుడున్న డీజీపీ కానీ, ఇప్పుడున్న అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇప్పుడున్న సీనియర్ అధికారులు కానీ మీ అందరి దగ్గర పనిచేసిండు ప్రభాకర్ రావు, మరి ఎందుకు చెప్పడం లేదు? అంటే మీకు పదవులే ముఖ్యమా? ఇవాళ అందులో సోకాల్డ్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్న ఆఫీసర్లందరి దగ్గర పనిచేసారు కదా, మీరు ఎందుకు ముఖ్యమంత్రి పోయి చెప్పడం లేదు? అసలు ఒక ఎస్పీ స్థాయికి, ఒక డిఐజీ స్థాయికి కూడా ఎంట్రీ లేని భవనాల గురించి, సున్నితమైన వ్యవస్థ గురించి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి ఇవాళ సుల్తాన్ బజార్లో దస్తీలు అమ్ముకునేటోళ్ళు, గుడిమల్కాపూర్లో వంకాయలు అమ్ముకునేటోళ్ళు, మేదీపట్నంలో బుడంకాయలు అమ్ముకుంటోళ్ళు, మోండా మార్కెట్లో కొత్తిమీర అమ్ముకుంటోళ్ళు కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ విభాగాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా నేను ఆ విభాగాల గురించి కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. నేను ఒక్కడే చెప్తున్నా, ప్రభాకర్ రావు ఈజ్ ఓన్లీ 1 ఆఫీసర్. కాంపిటెంట్ అథారిటీ ఎవరు? నోడల్ ఏజెన్సీ ఎవరు? రివ్యూ ఏజెన్సీ ఎవరు? రివ్యూ కమిటీ ఎవరు? చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, డీజీపీ. మరి వీళ్ళందరూ కదా రివ్యూ కమిటీలో. మరి వీళ్ళందరూ ఏం చేసిండ్రు? ఓకే, ఈయన తప్పు చేసిండా అనుకుందాం, వీళ్ళందరూ ఏం చేసిండ్రు? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం గురించి అసలు బయట డిస్కస్ చేయడమే కరెక్ట్ కాదు. మీరు ఏమన్నా ఉంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని యాక్షన్ తీసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా నువ్వు ఫోన్ ట్యాప్ చేయమని అడగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగనే అడగాడు.